ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 45 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు వచ్చేసి డే 7 అండి. డే 7లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఈరోజైతే వెయిట్ లాస్ చూసుకోగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే మనం ఒక కేజీ నుంచి ఇంకొక కేజీలోకి ఎంటర్ అవినప్పుడు అదొక ఆనందం వస్తుంది కదా! అలా అనిపించిందనమాట నాకు. నేను స్టార్ట్ చేసినప్పుడు 64.70 అయితే ఉన్నాను. ఈరోజు వచ్చేసి 62.85 అయితే ఉన్నానండి. 6 డేస్‌లో అరౌండ్ 2 కేజెస్ దాకా అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాననమాట. నేను ముందే చెప్తున్నానండి. 60 కేజెస్‌కి వెళ్ళే వరకు కొంచెం స్పీడ్‌గానే వెళ్తదనమాట వెయిట్ లాస్ జర్నీ అనేది నాది. తర్వాత కొంచెం స్లో అవుతుందనమాట. సో, బ్రౌన్ ఫ్యాట్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో అప్పుడు స్పీడ్‌గా జరుగుతుంది. తర్వాత మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు వెయిట్ లాస్ అనేది స్పీడ్‌గా ఉంటది. ఎప్పుడైతే వైట్ ఫ్యాట్ బర్నింగ్ అవుతుందో అప్పుడు మనకి లేట్ అనేది జరుగుతుందనమాట. ఇదిగోండి ఇంకా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి సోంపు, అలాగే అల్లం అయితే వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకొని ఈరోజు మార్నింగ్ ఈ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం బూస్ట్ అవ్వడంతో పాటు మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే అల్లం తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. సోంపు వచ్చేసి ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది. అలాగే డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి ఈరోజు ఒక కప్పు దాకా రాగి పిండి తీసుకున్నానండి. అందులోకొచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ దాకా రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఈరోజు అసలు బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేయొద్దు. హాస్టల్ నుంచి తెప్పించుకుందాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడ ఇడ్లీ చేస్తున్నారు కాబట్టి. కాకపోతే ఏంటి అనంటే ఆహ్, పొద్దున్నే వంట వాళ్ళు లెగకపోవడం వల్ల వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయట్లేదు. మరి పోహా చేద్దాము అనేసి మా వారంటే సర్లే చేసేయి నేను ఇంట్లో ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ మనకు చేసేస్తాలే అని అన్నాను. తర్వాత ఇంకా ఇలా అయితే ప్లాన్ చేసేసాననమాట. కాకపోతే మళ్ళీ అక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా నేను ఇది ప్లాన్ చేశాను కాబట్టి ఇంకా ఇంట్లో ఈ రాగి పిండి రవ్వ దోస అయితే చేసుకున్నాననమాట. రాగుల్లో మనకి మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే మంచి కాల్షియం లభిస్తుందండి. పిల్లలకి ఏదో రకంగా మనం రోజు రాగి పిండి గనక పెడితే హెల్త్‌కి చాలా మంచిదనమాట. మా పాప అయితే వీక్‌లో 3 డేస్ అయితే ఖచ్చితంగా రాగి జావ అయితే తాగుతదనమాట. కర్డ్ వేసింది కాదండి. రాగి జావలో తను బనానా మిక్స్ చేసుకొని తింటదనమాట. తనకదిష్టం. ఇదిగోండి ఇక్కడ ఫైనల్‌గా కొన్ని ఆనియన్స్, కొద్దిగా క్యారెట్ తురుము, అలాగే కరివేపాకు మర్చిపోతే కరివేపాకు కూడా వేశాననమాట. కొంచెం సేపు అలా మూత పెట్టి పక్కన పెట్టాను గదా! ఇంకా పిండి మంచిగా నానుతుందనమాట. ఆలోపు చట్నీకి రెడీ చేస్తున్నానిక్కడ. చట్నీకొచ్చేసి ఇక్కడ నేను పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటానైతే కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి ఇంట్లో అవైలబుల్‌గా ఉంది. సో, ఆ కొబ్బరైతే వేస్తున్నాననమాట. మీరు కావాలి అనంటే వెనకున్న బ్రౌన్ కలర్ లేయర్ కూడా తీసేసి వేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్‌గా దాంతోనే వేసి చట్నీ అయితే చేస్తున్నాను. చట్నీ చేసే అప్పుడు చూసుకున్నాననమాట. కరివేపాకు వేయలేదు అని చెప్పి. అందుకని దాంట్లో గూడా కొంచెం కట్ చేసైతే వేసుకుంటున్నాను. కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఇవి మంచి ఫ్లేవర్‌నైతే ఇస్తాయన్నమాట మన దోసకి. ఇంక ఇక్కడ టమాటాస్ అలాగే పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయినియి. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు గిన్నెలు సర్దలేదనమాట. సర్దకపోతే పొద్దున్నే ఇలాగ హడావుడి అయిపోద్దనమాట వెతుక్కోవడం. అది కాకుండా ఏంటి అనంటే చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ ఇంట్లో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం హడావుడి అయిపోయిందనమాట. అంటే మా వారు మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే చేసేస్తున్నాను. మనం వర్కర్ డిపెండెంట్ బిజినెస్ చూజ్ చేసుకుంటే మాత్రం వర్కర్స్ లేకపోతే చాలా అంటే చాలా కష్టం అనమాట. ఈరోజైతే మా సిట్యుయేషన్ అలాగే అనిపించింది నాకు. ఇదిగోండి ఇక్కడైతే పచ్చి కొబ్బరి, కొన్ని వేంపిన పల్లీలు, అలాగే పుట్నాలు, అలాగే టొమాటోసు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. నేనైతే చింతపండు వేయనండి. ఎందుకో మా వారంత ఇష్టంగా తినరు. చింతపండు వేస్తే ఇట్టే కనబెడతారనమాట వద్దు అని చెప్పి. నా పెళ్ళైన కొత్తలో అయితే వాడేదాన్ని. ఇప్పుడైతే అసలు నేను వేయట్లేదు మానేశాను. చట్నీ వల్ల అయితే మనకు మంచి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే టొమాటోస్‌లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అలాగే కొబ్బరి తీసుకున్నాం కాబట్టి మంచి గుడ్ ఫ్యాట్ అయితే మన బాడీకి లభిస్తుందనమాట. ఇంక నేనైతే నా దగ్గరున్న బ్లెండర్‌లోనే చేసేస్తున్నాను. ఫాస్ట్‌గా అయిపోతుందిలే అని చెప్పేసి. ఇదైతే ఈజీగా క్యారీ చేసుకొని చేసుకునేలాగా ఉంటదండి. ఇది కుక్‌వెల్ బ్లెండర్ అనమాట నేనైతే యూజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే అయింది. బానే వర్క్ అవుతుంది ఇదైతే.
అదే కడాయిలో పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పోపు కూడా వేసేసి గిన్నెలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసి చట్నీ పైన కూడా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా వారొచ్చిన తర్వాత డైరెక్ట్‌గా దోస వేసేసి ఇచ్చేయడమే అనమాట. ఇంకా తనతో పాటు మేము గూడా కొంచెం ఈరోజు ఎర్లీగానే తినేసాము బ్రేక్‌ఫాస్ట్‌ని. ఇదిగోండి పిండి మంచిగా నానిపోయిందండి. ఇలా నానిన తర్వాత మీరింకా పల్చగా చేసుకోవచ్చండి. నేనైతే ఎందుకులే అని చెప్పి కొంచెం చిక్కగానే చేశాను. కానీ తర్వాత మళ్ళీ నేను కొద్దిగా వాటర్ కలిపి చేశాననమాట. ఎంత బా వచ్చిందంటే అంత బా వచ్చింది. కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేశానండి. ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత పిండినైతే ఇలా ఒక 2, 3 గరిటెలైతే వేసి స్ప్రెడ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ కొంచెం మీకు లావుగా కనిపిస్తుంది కదా! మనం ఇంకా కొంచెం వాటర్ కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ కలుపుకుంటే ఇంకా మంచిగా స్ప్రెడ్ అయిపోద్దనమాట. మనం బయట హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఎలా చేస్తారండి రవ్వ దోస అంటే వాటర్‌గా వేసేసి మన పెనం మీద ఏస్తారు కదా! అలా చేయాలనమాట. నేనైతే కొంచెం మందంగానే వేశాను. ఇది థర్డ్ టైమ్ అనుకుంటా అండి నేను చేయడము ఈ రాగి పిండితో. నార్మల్‌గా నేను గోధుమ పిండితో అయితే ఈ రెసిపీ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే రాగి పిండి సూజీతో చేశాను. ఎప్పుడు అయితే గోధుమ పిండి సూజీతో చేస్తూ ఉంటాననమాట. ఇది థర్డ్ టైమ్ రాగితో ట్రై చేయడం. ఇదిగోండి తర్వాత ఫస్ట్‌దొకటి కొంచెం మందంగా వేసిన, రెండో దాని నుంచి కొద్దిగా వాటర్ కలుపుకున్నాను. మూడోదైతే ఇంకా బాగా వాటర్ కలిపి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాననమాట. ఇలా 2 పక్కల మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మా వారికైతే ఈ 2 దోసలు వేసి ఇచ్చేసాను. తర్వాత నా కోసం ఒకటి, మా పాప కోసం ఒక దోస అయితే వేసుకున్నామనమాట. ఇదిగోండి నేను వేసుకున్నప్పుడు ఇలా పల్చగా అయితే వేసుకున్నాను. అనిపించింది ఫస్టే వాటర్ కొంచెం ఎక్కువగా కలుపుంటే బాగుండేది అనిపించిందనమాట. ఇంకా మనం రోస్ట్ అయిన తర్వాత తిప్పితే గనక చాలా క్రిస్పీగా వస్తదండి. చాలా బావుంటది టేస్ట్ కూడా. రాగి పిండితో ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే రాగి రవ్వ దోస అనమాట. ఇంక ఈరోజైతే నేను ఇంట్లో పండించుకున్న ఆకుకూరలతో అయితే కర్రీ చేయబోతున్నానండి. ఇదిగోండి మంచిగా పుదీనా ఎంత బా వచ్చిందంటే అంత బాగొచ్చిందనమాట. తర్వాత ఈ బెండకాయలు నాకెందుకో తెలీదండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి దాంట్లో గింజలెందుకో లావుగా వస్తున్నాయి. అంటే అలాంటి గింజలేమన్నా ఉంటాయేమో నాకైతే తెలీదు. నేను బెండకాయలు ఫస్ట్ టైమ్ ఇంట్లో వేశాననమాట. కాయలు మంచిగానే వస్తున్నాయి. కాపోతే ముదిరిపోయినయి వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయో తెలీదు. మీకెవరికైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మొన్న ఊరెళ్ళినప్పుడు ఈ తోటకూర గింజలైతే తెచ్చుకున్నాననమాట. వన్ టైమ్ వేసుకుంటే మనకెప్పుడు తోటకూర వస్తానే ఉంటది గదా! అదనమాట. తెచ్చుకొని వేస్తే బా వచ్చింది తోటకూర. అలాగే పాలకూర గూడా చాలా బాగొచ్చిందండి. గోంగూర అయితే 2 మొక్కలున్నాయి. ఇంకా మా పాపని నేను వీడియో తీరా నేను కట్ చేస్తాను పాలకూరననంటే మా పాప ఇంకా అటు ఇటు కదుపుతూ ఎలాగోలా కొద్దిగా అయితే వీడియో తీసింది. ఇంకా పాలకూర మంచిగా కట్ చేసుకున్నాను. ఈరోజు అన్ని ఆకుకూరలు కట్ చేసేసాననమాట. ఎందుకంటే బయట ఎండ ఎక్కువగా ఉంటుంది. ఆకులు ఎంత వాటర్ ఏసినా గానీ పాపం ఒడిలిపోయినట్టు అయిపోతున్నాయనమాట. అందుకని జెప్పేసి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసాను ఈరోజు. ఎక్కువగా ఆకుకూర వేసి పప్పయితే చేశాను. మనం ఇంట్లో పండించుకుందైతే మనం ఎక్కువ వాష్ చేయాల్సిన పని గూడా ఉండదు గదండీ! శుభ్రంగా ఉంటది. అయితే మొన్న నాకు కామెంట్ సెక్షన్‌లో ఒక సిస్టర్ చెప్పారనమాట కాడలతో వండండి అని జెప్పి. ఈరోజు చూడండండి ఈ కాడలన్నీ వేసి వండాననమాట. ఎందుకనంటే ఇవి కొంచెం లేతగా ఉన్నాయి కాడలు. బయట తెచ్చినవి ఏమవుతున్నాయంటే ఆ కాడలు వేయేస్తే చేదొస్తుంది కర్రీ. అందుకని జెప్పేసి అవైతే వేయలేదు. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ తోటకూర అనమాట. ఇదొచ్చేసి డిఫరెంట్ టైప్. ఇదెప్పుడు మనం హార్వెస్ట్ చేసిన కొద్దీ మనకి వస్తూ ఉంటది తోటకూర. అదేంటి అనంటే వన్ టైమే హార్వెస్ట్ చేసేదనమాట. అవి కాడలు ముదురుగా వస్తున్నాయి. నాకది వేస్తే కర్రీ నచ్చట్లేదు. అందుకని నేను ఓన్లీ ఆకులు ఆకులుగా వండాననమాట. ఆకుకూరంతా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇంట్లో పండించిందైనా గానీ బయట వెహికల్స్ ఎళ్తూ ఉంటాయి కాబట్టి డస్ట్ పడుతుంది గదా! అందుకని జెప్పేసి ఒక 3 సార్లయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అయితే ఈ కుక్కర్‌లో ఆకుకూర పెడుతుంటే మగ్గిన తర్వాత కిందకి వెళ్ళిపోద్దిలే అనేసి అనుకున్నాను. కానీ ఎందుకో నాకు ఆకుకూర పెట్టే కొద్దీ ఫుల్‌గా అయిపోయినట్టుగా అనిపిచ్చింది. ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి మళ్ళీ ఇంకో కుక్కర్ ఉంది గదా! నా దగ్గర 5 లీటర్స్‌ది. దాంట్లో అయితే వేసేసాననమాట. చూడండి అసలు ఫుల్‌గా అనిపిచ్చింది. ఎందుకొచ్చిందిలే రిస్క్ మళ్ళీ మొత్తం పొంగిద్ది అనవసరంగా అని జెప్పేసి ఇంకా పెద్ద కుక్కర్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ జేసేసుకున్నాను. ఈ చిన్నదైతే ప్రెస్టేజ్ వాళ్ళది తీసుకున్నానండి. కిందదొచ్చేసి ఇండస్ వాలీ నుంచి 5 లీటర్స్ తీసుకున్నాను. ఈ 5 లీటర్స్ అయితే ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది కదా! అని జెప్పేసి ఒకటి 5 లీటర్స్ తీసుకున్నాను. ఈ 1.5 లీటర్ వచ్చేసి మా ఇంట్లో మా పాపకి, నాకు, మా వారికి సరిపోతుందని జెప్పేసి 1.5 లీటర్ అయితే తీసుకున్నాననమాట. ఇంకిప్పుడు మొత్తం ఈ దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే కొంచెం చింతపండు, కొద్దిగా పసుపు
ఇవన్నీ వేసేసి కొద్దిగా మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. అయితే మార్నింగ్ నేను క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను గదా! అది కొద్దిగా మిగిలిందనమాట. అది కూడా ఇంక దీంట్లోనే వేసేసాను. అనవసరంగా పాడేయడం ఎందుకని జెప్పేసి. ఉప్పు అనేది మీ ఇష్టం అనమాట. తర్వాత వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే వేసేసాను. అంటే ఉప్పు వేస్తే పప్పు బాగా కుక్ అవ్వదు అని అంటూ ఉంటారు. నాకైతే ఎప్పుడు అలా అవ్వలేదండి. అందుకని నేనైతే ఉప్పు వేసేసే పెట్టేస్తాను ఒకేసారి. ఈ కుక్కర్ కూడా చాలా బావుంటదండి. మనం వాటర్ ప్రాపర్‌గా వేసుకుంటే అస్సలంటే అస్సలు పొంగదనమాట. 2 కుక్కర్స్ అండి. వాటర్ ప్రాపర్‌గా వేసుకున్నప్పుడు ఏం పొంగవు. వాటర్ ఒకవేళ మనం ఎక్కువగా వేస్తే పొంగుతాయన్నమాట. ఇదిగోండి నేను కుక్కర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకెక్కడ మీకు వాటర్ లీక్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు కదా! ఇలా పప్పు మంచిగా ప్రాపర్‌గా కుక్ అయిపోయిందనమాట. ఒక 4, 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే కందిపప్పు గదా! ముందు నేనేం నానబెట్టలేదు. అందుకని జెప్పేసి డైరెక్ట్‌గా పెట్టాను గదా! అందుకని 5 విజిల్స్ అయితే పెట్టుకుంటాననమాట. తర్వాతయితే పోపు పెట్టుకుంటున్నాను. ఏ పప్పు చేసినప్పుడైనా సరే అండి, పోపు ప్రాపర్‌గా పెడితే ఆ పప్పుకి టేస్ట్ వస్తదనమాట. ఎంతమంది అగ్రీ చేస్తారండి? పప్పు పోపు లేనప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూస్తే అస్సలు టేస్ట్ ఉండదు. పోపు పెట్టిన తర్వాత పప్పు టేస్ట్ చూస్తే చాలా టేస్టీగా ఉంటదనమాట. పప్పు చాలా బావుందండి. అంటే మన ఇంట్లో మనంతట మనం గ్రో చేసి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. ఈరోజైతే పాలు కాయడమే మర్చిపోయానండి. పాలక్కడే ఉన్నాయి కాయాలి. ఇంకా అసలు కాయలేదు. ఇక్కడైతే వెల్లుల్లినైతే నేను ఒకసారి దంచి పెట్టుకోలేదండి. అందుకని అక్కడ ప్రెస్ చేసైతే పోపులో వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే వేయలేదు దీంట్లో. కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు ఇవి వేసేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పప్పు మెదిపి పెట్టుకున్నాం కదా! ఆ పప్పు అయితే వేసేసుకుంటే మంచిగా పప్పు రెడీ అయిపోతుందనమాట. ఆఫ్టర్‌నూన్ అండి అసలు వంట అయిన తర్వాత ఈ కిచెన్ టాప్ కౌంటర్ ఏదైతే ఉంటదో అది క్లీన్ చేయకుండా గిన్నెలు సింక్‌లో పెట్టేసి పడుకున్నామనుకోండి, లేచిన తర్వాత ఏదో అసలు ఎంతో పనున్న ఫీలింగ్ వస్తదనమాట. నేనైతే ఆఫ్టర్‌నూన్ కాసేపయితే పడుకుంటాననమాట. అంటే మా పాపని పడుకోబెడతాను కాబట్టి తన పక్కన కూర్చొని నాకు కూడా నిద్రొచ్చేసిద్ది. అందుకని నేను కూడా పడుకుంటాననమాట. ఇదిగోండి పోపు పెట్టేసాను. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఈరోజైతే ప్రోటీన్‌కి ప్రోటీన్, ఫైబర్‌కి ఫైబర్, మంచిగా విటమిన్స్‌కి విటమిన్స్, మినరల్స్‌కి మినరల్స్ అన్నీ వచ్చేలాగా ఒకటే కర్రీ అయితే చేసుకున్నానండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. నేను వేసిన ఉప్పే సరిపోయిందనమాట. సో, ఇంక నేను ఎలాంటి ఎక్స్‌ట్రా ఉప్పు అయితే యాడ్ చేసుకోలేదు. తర్వాత సాలడ్ గూడా మనం తీసుకుంటాం కాబట్టి ఇంట్లో ఇంకా 2 కీరాలు మిగిలున్నాయి. సో, ఆ కీరానైతే ఇలా చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నాకు కావాల్సిన రైస్ అయితే తీసుకున్నాననమాట. ఈరోజు అరౌండ్ 120 గ్రామ్స్ దాకా రైస్ తీసుకున్నానండి. తర్వాత పప్పు చాలా ఎక్కువగా ఏసేసుకొని, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలైతే పెట్టుకున్నాను. ఇంకా క్యారెట్ అవేం పెట్టుకోలేదండి. ఆల్రెడీ మార్నింగ్ కూడా తిన్నాను కదా! అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే క్యారెట్ అయితే యూజ్ చేయలేదు. ఇంకా నా లంచ్ ప్లేట్‌ని అలా రెడీ చేసుకొని లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత ఇంక నైట్ డిన్నర్ వచ్చేసి 6:30 లోపే చేసేస్తాను కాబట్టి పిండైతే కలిపేసుకుంటున్నాను. నేను పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండైతే కలుపుతున్నాను. ఒక పక్కనే సాంగ్స్ వింటున్నాననమాట. ఎంత హాయిగా అనిపించిందో. అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే టైం పాస్ అవుతదండి. ఎవరు లేనప్పుడు మనం ఒకరమే పని చేసుకుంటూ ఉంటే ఇలా సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటే ఏంటి అనంటే టైం అనేది అసలు తెలీదనమాట. సెపరేట్‌గా వాకింగ్‌కలా ఏమి ఎళ్ళట్లేదండి. మా పాపని కిందకి సైకిల్ తొక్కడానికైతే తీసుకెళ్తున్నాను. ఇంక తన వెనకాల పరిగెడుతూ అదే వాకింగ్ అవుతుందనమాట నాకైతే. నేను జొన్న రొట్టెలు చేసుకుందాం అనుకుంటానండి. కాకపోతే నాకొస్తాయో రావో అని ట్రై చేయననమాట. ట్రై చేయాలి. నాకు రాదండి. వస్తే వచ్చని చెప్తాను. రాకపోతే రాదని చెప్తాను. రాగి రొట్టెలైతే ఒక 2, 3 టైమ్స్ నేను చేశాను. అలాగే మల్టీగ్రెయిన్ ఆటాతో కూడా చేశాననమాట. రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ ఇంట్లో పట్టించుకొని చేసిందైతే నాకు వచ్చు కానీ ఓన్లీ జొన్న పిండితో, ఓన్లీ సజ్జ పిండితో చేస్తూ ఉంటారు కదా! అవైతే నేనెప్పుడు ట్రై చేయలేదు. అంటే చేసి అప్పుడు ఆ చపాతీ విరిగిపోతుందేమో అనిపిచ్చి ఇంకా చేయలేదనమాట ఎప్పుడు. ట్రై చేయాలి అవి కూడా నేర్చుకోవాలి. అంటే మా ఇంట్లో ఏంటి అనంటే చపాతీలు ఎక్కువగా తినం కాబట్టి అంటే నేను తింటాను. మా పాప ఏంటి అనంటే తను తిన్నా గానీ ఒక్కటి తినగలుగుతుందండి. మా వారైతే అసలు చపాతీ తిననంటారు. కానీ బలవంతంగా తనకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాననమాట. కాపోతే ఇష్టంగా ఎవరైనా తినకపోతే మనం జేసింది ఏంటి అనంటే మనకు కొంచెం బాధొస్తది గదా! అందుకని జెప్పేసి నేను వాళ్ళకి ఇష్టమైనయే జేస్తూ ఉంటాననమాట.
ఈరోజైతే వాళ్ళకి చపాతీ ఒకటి, అలాగే రైస్ ఇవి 2 పెట్టాను. ఇదిగోండి కొంచెం పిండి మిగిలితే మాత్రం నేను బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. చపాతీ అయితే మంచిగా 2 పక్కల ఫ్రై అయిపోయిందనమాట. చపాతీస్ చేసేసాను. మార్నింగ్ ఎలాగో పప్పు చేశాం కాబట్టి, పప్పు చేసిన రోజు చపాతీ ఉంటే మంచిగా తినేయొచ్చు. మా పాప అయితే అల్లరి చేస్తుందండి. అంటే తనకు కూడా చపాతీ చేసే పీట కొనియాలంట చిన్నది. కొంటా అంటున్నాను కానీ కొనట్లేదండి. కొనాలి. తను గూడా నేర్చుకుంటది చిన్ని చిన్ని చపాతీలు చేయడం. సో, తనకు గూడా అలవాటవుతది గదా! తీసుకోవాలి. అంటే టాయ్స్‌లాగా ఉన్న దాంట్లో గూడా వస్తున్నాయి చపాతీ పీటలు. చూడాలొకసారి. ఇంక ఈరోజు నైట్ డిన్నర్‌లోకైతే 2 చపాతీ, అలాగే పప్పు, కర్రీ అయితే పెట్టుకొని నైట్ డిన్నర్‌ని ఫినిష్ చేసిన తర్వాత వాకింగ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా 40 మినిట్స్ అలా వాకింగ్ చేశాను ఈరోజు. అలాగే పాపని సైకిల్ తొక్కడానికి తీసుకెళ్తాను కదా! అప్పుడు కూడా కొద్దిగా వాకింగ్ చేస్తాననమాట. ఇంకా ఇప్పుడైతే జుంబా డాన్స్ ఏం చేయలేదండి. నార్మల్‌గా వాకింగే చేశాను. చేసిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ కిచెన్ టాప్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకొని, గిన్నెలన్నీ కడిగేసి పడుకునేసరికి నాకు 10 అయిపోద్దనమాట. అంటే పాపకి అన్నం తినిపించే టైము ఎక్కువ తీసుకుంటది నాకు. దగ్గర దగ్గర 1 అవర్ టైం తీసుకుంటది. తనని తినమంటే ఏంటి అనంటే, ఆ చెయ్యి పెట్టేసుకొని గంట సేపు అలాగే కూర్చుంటదనమాట. అందుకని చెప్పేసి నేనే పెడుతూ ఉంటాను. నా డైట్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లెగిస్తే అప్పుడు డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటానండి. ఐదర్ వెజిటబుల్ జ్యూస్ కానీ, లేదంటే ధనియా, జీరా, లేదంటే దాల్చిన చెక్క వాటర్ ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 10:00కి తీసుకుంటానండి. 1:30కి వచ్చేసి లంచ్ చేస్తాను. నైట్ డిన్నర్ వచ్చేసి 6:30 లోపైతే ఫినిష్ చేసేస్తాను. ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది. బట్ మోస్ట్‌లీ 6:30 లోపు ఫినిష్ చేసేస్తాను. మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ నాకు ఆకలేస్తేనే తింటానండి. లేపోతే లేదు. ఇంకా నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేస్తున్నానండి. లైక్ వేయింగ్ మిషన్ కానీ, నేను యూజ్ చేసిన స్మూతీ బ్లెండర్ కానీ, జ్యూసర్ కానీ ఇవన్నీ ట్యాగ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చెక్‌ఔట్ చేసి మేము పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మీకు వెతుక్కునే పని లేకుండా ఈజీగా లింక్ క్లిక్ చేస్తే వెళ్ళేసి పర్చేస్ చేసేసుకోవచ్చనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. డే 7 వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.